కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు మా వ్యాపారం సరిగా జరగట్లేదయ్యా అని బాధపడుతూ ఉంటారు. కొట్లు పెట్టుకున్న వాళ్ళు కానీ ఏమండి, లేకపోతే బిజినెస్లు చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మీ యొక్క వ్యాపారం బాగా సాగటానికి ఒక ట్రిక్ చెబుతా, వింటారా? మీ ఉద్యోగాలలో చక్కగా మీరు నడిపించబడడానికి మీరు చేసే పనులలో హల్లెలూయా అంటూ ఉంటారు. పాస్టర్ గారు, మా కొట్టుకి ఎవరు రావట్లేదు పాస్టర్ గారు, చాలా అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు పాస్టర్ గారు అని అంటా ఉన్నారు. అనేటువంటి సమయంలో ఆ వ్యక్తి అనేటువంటి మాట ఏంటంటే, సాతానుగాడే చేస్తున్నాడయ్యా. ఎవరు చేస్తున్నారు? నిజమేనంటారా? సాతానుగాడే చేస్తున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. మీ దగ్గరకు రాకుండా సాతానుగాడు చేస్తున్నాడు కనుక నువ్వేం చేయాలంటే, ఆ వ్యాపారం చేసే చోట వాక్యము చదవాలి. లేకపోతే ఎవరో ఒకళ్ళని తీసుకొని కూర్చోబెట్టి దేవుని సువార్త ఏం చేయాలి? చెప్పాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతున్నావో, ఎప్పుడైతే సువార్త చదవడం ప్రారంభించావో, ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే ఎవడో ఒకరిని తీసుకొస్తాడు. ఎందుకు? నువ్వు బైబిల్ చదవకూడదుగా, నువ్వు వాక్యం చెప్పకూడదు, పత్తాకలు కదిలేస్తావు అంటాడు నిన్ను. ఎవడో ఒకరిని తీసుకొస్తే నువ్వు బైబిల్ చదవకుండా ఉంటావని. హల్లెలూయా. సాతానుగాడిని వ్యాపారం జరగొడుతున్నాడు అనుకోండి, బైబిల్ చదవటం ప్రార్థన చేయడం చేస్తే వాడే తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే పద్దాకలాడు తీసుకొస్తాడు కాబట్టి విరామం లేకుండా నీ షాపులో ఏం జరిగిద్ది, నీ బిజినెస్లో ఏం జరిగిద్ది? వ్యాపారం జరిగింది. నువ్వేం చేయాలి? అందుకని ప్రార్థన, ఇతరులకు సువార్త. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా.